పెయినా లేకపోతే కిడ్నీ పెయినా ఎలా తెలుసుకోవాలి అని ఒకరు కామెంట్ చేశారు. అయితే సింపుల్ గా చెప్తాను. ఈ బ్యాక్ పెయిన్ అని అంటారు కదా, నార్మల్ గా మనకు వెన్నెముక సెంటర్ లో ఉంటుందన్నమాట, బ్యాక్ లో. సో అలా సెంటర్ లో పెయిన్ అనేది వస్తుందన్నమాట. ఈ పెయిన్ ఏంటంటే మీరు ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు, అంటే ఏమైనా బరువు లేపినప్పుడు, వంగినప్పుడు, లేకపోతే ఏమన్నా హెవీ స్ట్రెయిన్ అయ్యే పనులు చేసినప్పుడు ఏంటి ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. అండ్ మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు ఏంటి ఇది తక్కువ అవుతుంది అనమాట. కానీ కిడ్నీ పెయిన్ ఎలా ఉంటుంది, ఇది సెంటర్ లో కాకుండా ఒక పక్క వస్తుంది, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్, రిప్ కింద ఒక పక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది వస్తుంది అనమాట. అదేంటంటే పెయిన్ వచ్చి పోతుంటుంది. అండ్ అదే కాకుండా ఈ పెయిన్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. రెస్ట్ తోటి తగ్గడం అలాంటిది ఏమి ఉండదు అన్నమాట. అదే బ్యాక్ పెయిన్ అయితే మీరు రెస్ట్ తీసుకుంటే తక్కువ అవుతుంది. కానీ ఇదేంటంటే రెస్ట్ వల్ల దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు. దీంతో పాటు కొందరికి ఏంటంటే యూరిన్ లో మంట గానీ, యూరిన్ లో బ్లడ్ రావడం గానీ, లేకపోతే జ్వరం గానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా ఇది కిడ్నీ పెయినా లేకపోతే బ్యాక్ పెయినా అని చెప్పి. ఇలా వచ్చినప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరున్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. అర్థమైంది కదా. ఇలా కామన్ గా వస్తుంది, కానీ ప్రతిసారి ఇలానే రావాలని ఏం లేదు. కొన్నిసార్లు ఏరియా మొత్తం కూడా రావచ్చు అన్నమాట. సో అందుకోసమే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా దగ్గరున్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి.